అమెరికాతో చర్చల ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేసింది ఇరాన్. తమతో చర్చలు జరిపేందుకు ఇరాన్ చేసిన ప్రయత్నాలకు బ్రేక్ వేశానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది ఇరాన్. ఐక్యరాజ్యసమితి జెనీవా కేంద్రంలో ఇరాన్ శాశ్వత ప్రతినిధి అలీ బహ్రైనీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల నేపథ్యంలో ప్రస్తుతం అమెరికాతో చర్చలపై తమకు సందేహాలు ఉన్నాయని తెలిపారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు గాని, టెహ్రాన్ అణు కార్యకలాపాలపై గాని ఎలాంటి చర్చలు పునఃప్రారంభించలేదని పేర్కొన్నారు. చర్చలకు ఇది సరైన సమయం కాదని తాము భావిస్తున్నామని తేల్చి చెప్పారు అలీ బహ్రైన్. అంతకుముందు తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్ ద్వారా ఓ ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తమ దాడుల్లో ఇరాన్ నాయకత్వంతో పాటు అక్కడి సైనిక సదుపాయాలు, ఆస్తులు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్ గగనతల రక్షణ సదుపాయాలు, వాయుసేన, నావికాదళంతో పాటు నాయకత్వం కూడా పోయినట్లేనని చెప్పుకొచ్చారు. ఇరాన్ తనతో చర్చలకు ముందుకొస్తోందని, పరిస్థితి చేయి దాటిన నేపథ్యంలో చర్చలకు తావు లేదని తేల్చి చెప్పినట్లు పోస్టు చేశారు ట్రంప్.